నమస్కారం 2025వ సంవత్సరం జూలై మాసం 26వ తేదీ శనివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలు ఏర్పడిన. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వ్యాపారం గురించి అనుకూలత ఏర్పరచుకుంటారు. అదేవిధంగా లాభాలను అందుకుంటారు. సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. పనుల్లో జాప్యం తొలగున. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగున. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడిన. మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు. మీ యొక్క వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషపరుస్తాయి. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాల తొలగున. అనారోగ్య సమస్యలు తొలగున. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార యోగాలు ఏర్పడిన. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైన